చైతన్యం చేయనటువంటి చైతన్య కవి ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితులు బూరోజు గిరిరాచార్యని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ అనగానే తెలంగాణ ఆటకు పాటకు ప్రతిరూపం సింబాలిజం. ఆయన ఎవరో కాదు, గద్దర్. గద్దర్ అంటే భూస్వాముల గుండెల్లో గుబులు పుట్టించిన తన పాట ద్వారా ఆట ద్వారా అటువంటి ప్రజా వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధ నౌక అంటారు గద్దర్. కనుక గద్దర్ జనవరి 31 ఈరోజు ఆయన జయంతి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆయన జయంతిని 2025 నుంచి అధికారికంగా నిర్వహిస్తుంది. ఈరోజు ఈ వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో గద్దర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, అట్లాగే విశ్రాంత ఉద్యోగుల ఇంజనీర్ మరి శ్రీనివాసులు శెట్టి గారు, కురుమయ్య గారు, బాల్మయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, గద్దర్ అనగానే ఒక గోచి గొంగడి, ఒక కట్టె గజ్జలు, ఇది ఆయన రూపం. అలాంటి గద్దర్ పాట రాసి ఆడి పాడితే ఎగరని వారుండరు, ఆలోచించని వారుండరు అని చెప్పడం మనకు ఆయనకు ఆయనే ప్రతిరూపం. గద్దర్ 1948-49 అని ఉంది, అప్పుడు రాయలేదు. 49 జనవరి 31న మెదక్ జిల్లా తూఫాన్లో ఒక సామాజిక దళిత కుటుంబంలో జన్మించాడు. మళ్ళీ ఆయనకు అసలు పేరు గుమ్మడి విఠలరావు. గద్దర్ అని ఎందుకు వచ్చిందంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన గదర్ పార్టీ, ఆ పార్టీ పేరుతో ఆయన గద్దర్గా పేరు నిలబడింది. ఆ రోజుల్లో వాళ్ళమ్మ కూలీ పని చేస్తూ బతికేవాది. ఆయన అక్కడ నిజామాబాద్, మహబూబ్ నగర్, ఉస్మానియాలో ఇంజనీరింగ్ విద్య చదివాడు. ఆ చదువుతున్న క్రమంలో అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ కష్టాలు చూసి ఆ లచ్చమ్మమ్మ వ్యవసాయ కూలీ పనులు చేసేది. తల్లి మీద పాట రాసిండు, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ నీవు చిన్నబోయి కూర్చున్నావు ఎందుకమ్మా. ఆ పాట ద్వారా ఆయన శ్రామిక జనజీవన తత్వాన్ని ప్రతిబింబించిండు. అంటే వ్యవసాయ కూలీల కష్టాలు ఎట్లుంటాయి. ఈ విధంగా ఆ రోజుల్లో ఆయన చిన్నప్పటి నుంచే ప్రజా సాహిత్యాన్ని పట్టుకొని ప్రజా సాహిత్యంలో, జానపద సాహిత్యంలో పాటలు రాశాడు. ఒగ్గు కథలు, ఎల్లమ్మ కథలు, బుర్ర కథలు. 1969 తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమ పాటలు రాసిండు. సామాజిక చైతన్యానికి ఎన్నో కళారూపాలు తన ఒగ్గు కథల ద్వారా ప్రదర్శించిండు. కనుక ఆయన ఈ విధంగా ఉన్నప్పుడు అప్పట్లో ఆయన మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం 1990లో నక్సలైట్ల మీద నిషేధం ఎత్తివేస్తే నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఆయన 2 లక్షల జనాభాతో ప్రజానాట్య మండలి కూడా ఆయన పెట్టింది. తన పాట ద్వారా 2 లక్షల జనాభాతో ఆ సభను దిగ్విజయం చేస్తాడు. కనుక గద్దర్ ఎన్నో సినిమాలకు కూడా, నరసింహరావు సినిమా మా భూమిలో ఒక యాదగిరి పాత్ర, అంటే అప్పుడున్న నిజాం రజాకర్లకు వ్యతిరేకంగా ఆ పాట చాలా ప్రసిద్ధం. ఆయన్నే ఆడి పాడిండు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో వస్తావో నైజాం సర్కరోడా, ఆ పాట చాలా ప్రసిద్ధం. ఇట్లా ఆయన మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనే పాట, ఇంకా ఒరే రిచ్చా సినిమాలో మల్లెతీగకు పందిరి ఓలే అనే పాటలో నీ పాదం మీద పుట్టుమచ్చనే ఒక చెల్లెల మీద ఆ పాట రాస్తే అది చాలా అందరి నోట్లో నానుతుంది. ఆ పాటకు నంది అవార్డు వచ్చింది, తిరస్కరించిండు. జై బోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దు మీద ఈ పాటకు కూడా ఆయన ఆడి పాడినందుకు దానికి కూడా నంది అవార్డు వస్తే తిరస్కరించిండు. ఈ విధంగా ఆయన విమలను వివాహం చేసుకుంటాడు. ఒక పేద కుటుంబీకురాలైన సూర్యం చంద్రం వెన్నెల. చంద్రం చనిపోతాడు, 2 పిల్లలు ఉన్నారు. ఆయన కూతురు వెన్నెల ఇప్పుడు సాంస్కృతిక రాష్ట్ర జానపద కళలకు చైర్మన్ గా, రాష్ట్ర మండలి చైర్మన్ గా ఉంది. కనుక ఆయన జయంతి, ఆయన మరణించింది అంటే గుండెకు ఆపరేషన్ అయ్యే అనారోగ్యంతో 2023 ఆగస్టు 6న మరణిస్తే 17 కిలోమీటర్లు లాల్ బహదూర్ స్టేడియం నుంచి అల్వాల్ ఆయన ఇంటి దగ్గర ఆయన స్థాపించిన పాఠశాల మహాబోధి
అక్కడ ఆయన అంత్యక్రియలు వేల లక్షల జనాలతో ఆయన పాదయాత్రలో జరుగుతుంది కనుక ఈ విధంగా గద్దర్ అంటేనే ఒక గోచి గొంగడి ఒక పాటకు వనపర్తి వచ్చిండు. మేము కొల్లాపూర్లో చదువుకున్నప్పుడే ఆయనను చూశాను. కనుక గద్దర్ రూపము ప్రతి కళాకారుడి ప్రతి తెలంగాణ పౌరుడి హృదయాల్లో మెలుగుతుంది. ఇందాక శర్మసార్ అన్నట్లు రాజారాములు కూడా వనపర్తి గద్దర్గా అంటే ఆ విధంగా ఈయన కూడా ప్రజా సాహిత్యాన్ని పాటల ద్వారా కార్యక్రమాల ద్వారా కనుక ఒకరి పేరు ఒకరికి వచ్చిందంటే వాళ్ళ అంశం మనకు కొంచెమైనా ఉంటుందని కనుక ఈనాటి యువత ఆయన సీడీలు క్యాసెట్లు చాలా వేలల్లో ఉన్నాయి. గద్దర్ పాటలు అంటే ఎవరైనా వింటారు. అది ఒక సామాజిక చైతన్యానికి జానపద కళలకు ప్రతిరూపం గద్దర్ కనుక అటువంటి గద్దర్ సాహిత్యాన్ని చదువుకొని సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.